యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకున్న మనము, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన మనందరం కూడా మొదట చేయవలసిన పనులేంటి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనమినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, నీ దాసుని అభిషేకించి నీ దాసు ముఖాంతరంలో ఉండి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. మనం మొదట వెతకవలసింది ఏంటో తెలుసా అండి? ఆయన రాజ్యాన్ని. మనం మొదట వెతకవలసింది ఏంటో తెలుసా అండి? ఆయన నీతిని. ఆయన రాజ్యమును నీతిని వెతికితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయంట. అవన్నీ అంటే ఏవన్నీ అనుగ్రహించబడతాయి? తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రము, త్రాగడానికి నీళ్లు, ఉండడానికి గృహము, ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడాలంటే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఆయన నీతిని వెతకాలని బైబిల్ లేఖనంలో రాయబడి ఉంది. చూడండి, బైబిల్ వాక్యంలో 6వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 25వ వచనం మనం చదివితే మనకు అర్థమయ్యే రీతిలో అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతపడకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతికామనుకోండి, ఆయన నీతిని మనం వెతికామనుకోండి, అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అవన్నీ మనకు అనుగ్రహించబడినప్పుడు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలనే చింత మన దగ్గర ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడాలంటే మొదట మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోలేవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడండి. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలని చింతపడకండి. ఒకసారి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోలేవు, కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. దేవుడు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తుతాయండి, విత్తనాలు ఏమైనా జల్లుతాయా? పంట ఏమైనా కొత్తాయా? దాచుకుంటాయి ఏమైనా కొట్లలో దాచుకో. అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. దేవుడు చెప్తున్నమాట, మరి మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు, దానికంటే చాలా గొప్పవారు, బహుశ్రేష్ఠులు కారా? మరి మిమ్మల్ని నేను ఎందుకు పోషించను? అయితే నేను మిమ్మల్ని పోషించాలంటే, నేను మీకు వస్త్రాలు ఇవ్వాలంటే, నేను మీకు ఆహారాన్ని ఇవ్వాలంటే, నేను మీకు గృహాన్ని ఇవ్వాలంటే మొదట నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు దేవుడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యం భోజనం కాదు. దేవుని యొక్క రాజ్యము
పానము కాదు. మరి ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ ఆరాధించలేని వాళ్ళు అందరూ కూడా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువుని ఆరాధించలేని వారు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండలేరు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆరాధన మాత్రమే ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పుకులు కాదు ఉండేవి. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? ఆనందం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. మరి మనం ఇక్కడ ఆరాధన చేయడం రాకపోతే పరలోక రాజ్యంలో నిలవగలమా? పరలోక రాజ్యంలో ఆరాధన చేయగలమా దేవుణ్ణి? అక్కడ కోటాని కోటి దేవదూతలతో ఆరాధించబడతాడంట మన దేవుడు. యుగయుగాలు చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఇక్కడలాగా పంటలు పండించుకోవడం, ఎక్కడలాగా భోజనాలు సమకూర్చుకోవడం, ఎక్కడలాగా రేపటికి సంపాదించుకోవాలి, రేపుకి భోజనం ఉండదు కదా, లేకపోతే బ్యాంకులో డబ్బులు దాచుకోవాలి, ఇలాంటివి ఏమి అక్కడ ఏమి ఉండవు. పరలోక రాజ్యంలో చీకటి ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు, ఏమీ ఉండదట. యుగ యుగాలు కూడా దేవుడే మనల్ని ఏళ్తాడు. యుగ యుగాలు కూడా దేవుణ్ణే మనం ఏం చేయాలంటే ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, దేవుని యొక్క రాజ్యం అనగా భోజనము కాదు, పానము కాదు. మరి ఏమిటని మనం చూస్తున్నట్లయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మొదట మీరు నా రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి. ఏం వెతకాలమ్మా? రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. రెండోది నీతిని వెతకాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతామో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? తినడానికి ఆహారము, త్రాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనుగ్రహించబడతాయి? ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. అంతేగాని దేవుడు మాకు అక్కర్లేదు, ఆయనతో మాకు పని లేదు అంటున్నారు చాలామంది. ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో రకంగా పోషించబడతారేమో కానీ అక్కడ మాత్రం వాళ్ళకు చోటు, ప్రవేశము లేదు. పరలోక రాజ్యం ఎలాంటిదంటే అపవిత్రులు పోకూడని మార్గం. అది రాజమార్గము, అది అపవిత్రులు పోకూడని మార్గం. శ్వాసులు మొదలుగా చేయవలసింది ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతామో మనకి అన్నీ కూడా అనుగ్రహించబడతాయని బైబిల్ చెప్తుంది. అన్నీ అంటే మనకు కావలసినవన్నీ, మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. అందుకే ఉదాహరణగా దేవుడి ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోలేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట అంటే వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. దేవునికి స్తోత్రం. పక్షుల కంటే మీరు గొప్పవారు కాదా, శ్రేష్ఠులు కారా? వాటినే పోషిస్తున్న నేను మిమ్మల్ని ఎందుకు పోషించను? అంటే దేవుని మందిరాన్ని వదిలేసి, దేవుని రాజ్యాన్ని, నీతిని వదిలేసి మీరు వాటి కొరకే ప్రయాసపడుతున్నారు, దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతున్నారు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం కూడా ఒకసారి చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం, దాని కొరకే కష్టపడండి అన్నాడు. మీకేం అర్థమై ఉంటుందో? అయితే కూలి పని చేసుకోవద్దు ఏంటండి పాస్టర్ గారు అంటున్నారా? ఏమర్థమైంది? క్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డది అన్నాడు దేవుడు. క్షయమైనదంటే కనబడే ఆహారం. మనం కనబడే ఆహారం కొరకే పాకులు ఆడుతున్నాం. కనబడే భోజనం కోసమే తిప్పలు పడుతూ ఉన్నాం. మనం అంటాం కదా, కోటి విద్యలు చెప్పడు, కోటి విద్యలు కూటు కొరకే, ఈ జానడ పుట్ట కోసమే కదా. దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అంటే దానికే మొదటి స్థానాన్ని ఇచ్చేయకండి. మొదట నా రాజ్యాన్ని వెతకండి. ఏమన్నాడు దేవుడు? మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి,
నా రాజ్యాన్ని, నా నీతిని వదిలేసి ఆ ఆదివారం 300 ఎక్కువ ఇచ్చేస్తుంటానంటే క్షయమైన ఆహారం కొరకే కదా పరిగెడుతున్నారు. ఆదివారం రోజు వెళ్ళే కూలుకుంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనుకోండి, మరి క్షయమైన ఆహారం కొరకనే కదా కష్టపడుతున్నాం అంటే అర్థం ఏంటి అర్థం చేసుకున్నారు? కష్టపడొద్దని కాదు, కష్టపడండి, కానీ ఆ రోజుని కూడా, ఏ రోజుని దేవుని దినాన్ని కూడా వదిలేసి పని కొరకు వెళ్ళిపోతున్నాను చూడండి. అలాంటి క్షయమైన వాటి కొరకు మీరు పరుగులు ఎత్తకండి, వాటి కొరకు కష్టపడకండి. అక్కడ అన్నాడు, నిత్య జీవము కలుగజేయ ఆహారం ఒకటి ఉంది, అదే జీవాహారం. అది ఇప్పుడు దొరుకుతుంది మీకు, ఈ ఆదివారమే దొరుకుతుంది. నిత్య జీవాన్నిచ్చే ఆహారం ఎప్పుడు దొరుకుతుంది మీకు? మరి ఆదివారం దొరుకుతుంది. ఆ ఆహారం కోసం, క్షయమైన ఆహారం కోసం నిత్య జీవాన్నిచ్చే అక్షయమైన ఆహారాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ 300 సాయంకాలం నీ కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళావు, 300 కాదు 500 రాసేస్తాడు ఏకంగా. ఏమైంది? వడ్డీ 200 పోయింది మళ్ళీ ఎక్కువగా. ఎందువల్ల? నువ్వు క్షయమైన ఆహారం కొరకు ప్రాకులాడావు, క్షయమైన ఆహారం కొరకు దేవుని సన్నిధిని వదిలేసావు, క్షయమైన ఆహారం కొరకు దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, అక్షయమైన ఆహారాన్ని విడిచిపెట్టేసావు, నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం కొరకు పాకులాడలేదు. కాబట్టి అందువల్లే నీకు నష్టమే కలిగింది తప్ప ఏమీ దానివల్ల ప్రయోజనం లేదంటున్నా. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకే ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి డబ్బు సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈ ఆదివారం మానేసి నువ్వు అలాగెళ్తే ఆ తెచ్చిన జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందంట ఆ డబ్బులు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్షయమైన ఆహారం కొరకు పాకులాడకండి, ఏమి తినాలో ఏమి త్రాగాలో మీ ప్రాణం గురించి చింతించకండి. ఆకాశ పక్షులు పోషిస్తుంది, దేవుడు మనల్ని పోషిస్తాడు. అంటే క్షయమైన ఆహారం కొరకు మీరు పరుగులు ఎత్తకండి, నిత్య జీవమును కలుగు చేసే అక్షయమైన ఆహారం కొరకు పరుగులు ఎత్తండి అని. మీరు విస్తారంగా విత్తి బాగా సంపాదించి దాంతో ఆకలి తీర్చుకుందామన్న ఆకలి తీరదంట. ఆ రోజు సంపాదించిన దాంతో భోజనం కొనుక్కొని పానం చేద్దామనుకున్న దాహం తీరదంట. బట్టలు కప్పుకొనిచున్న చలి ఆగదంట. ఆ రోజును మనం ఏమి చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మరి ఎక్కడికి వస్తే దేవుని మందిరానికి వచ్చి అక్షయమైన ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, నిత్య జీవాన్నిచ్చే దేవుని యొక్క వాక్యాన్ని ఆ రోజు తింటే, ఈ అక్షయమైన ఆహారం కొరకు మీరు పరుగులెట్టి ప్రాకులాడితే దీనివల్ల మీకు నిత్యరాజ్యం ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇచ్చినా ఆదివారం దేవుని మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే, భూలోకంలో ఉన్నప్పుడే దేవుని మందిరానికి వచ్చి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించడం నేర్చుకోవాలి. ఆరాధించాలి దేవుని. చాలామంది వారుకున్న డినామినేషన్స్, పెంతెకోస్తు అని, బాప్టిస్ట్ అని, ఆర్సీఎం అని, అదని ఇదని వాళ్ళకున్న డినామినేషన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మా మినిస్ట్రీలో ఆరాధన చేయరండి. ఎందుకు చేయరు? బైబిల్ ఏం చెప్తుంది? మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు. మరి ఇక్కడ మా మినిస్ట్రీ ఆరాధన చేయదంటే మరి అక్కడ ఏముంటుంది? పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నిత్యము ఆరాధనేనంట.
నిత్యం ఆరాధన చేయాలి. మేము ఇక్కడ ఆరాధన చేయడం రాకపోతే అక్కడేం చేస్తావు నువ్వు? దోమలు కొట్టుకుంటాం అక్కడికి వెళ్ళి. అందుకే ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన డినామినేషన్ యొక్క ఆ సంస్థ యొక్క డైరెక్టర్ని బట్టి ఫాలో అయిపోకూడదు. మనం ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుణ్ణి ఫాలో అవ్వాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఫాలో అవ్వాలి. బైబిల్ రాజగ్రంథం ఇదేంటండి? రాజగ్రంథాన్ని ఫాలో అవ్వండి. నేను చెప్పినా సరే నమ్మకండి. మీరు నేనేమి చెప్పినా మీరు నమ్మద్దు. బైబిల్లో ఉందా లేదా దాన్ని పరిశీలన చేయండి. పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా దాన్ని ఫాలో అవ్వండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మొదటగా చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతుకుతాము, ఆయన నీతిని వెతుకుతాము. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మనకి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవుడిగా మనం చూద్దాము. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిసయుని గురించి రాయబడిన మాటలు. ఆ పరిసయుడు ఎవరో కాదు, మనలోనే ఉన్నారు. గిన్నె పల్లెము వెలుపల శుద్ధి చేస్తారంట. మనం కూడా ఆదివారం ప్రార్థనకు వచ్చేసినప్పుడు, మా ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు తలకు స్నానం చేసేస్తాం. ఏనండి, జాగ్రత్తగా ఏనండి. తలంటు స్నానం చేసేస్తాం, కొత్త బట్టలు కట్టేసుకుంటాం, హృదయం అలాగే ఉంచుతాం. గిన్నె లోపల అలాగే ఉంటుంది. గిన్నె వెలుపుట మాత్రం మనం ఏం చేస్తున్నాం? శుద్ధి చేస్తున్నాం. ఇక్కడ అదే అన్నాడు, గుడ్డి పరిసైడా గిన్నెయు పల్లెమును వెలుపుల శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి అంటాడు. వెలుపుడు కాదు శుద్ధి చేసుకోవాల్సింది. అంటే పాస్టర్ గారు స్నానం చేయొద్దు ఏంటండి? చేయండి, స్నానం చేయండి, మంచిగా రెడీగా సిద్ధపడండి, టయానికి దేవుని మందిరానికి రండి. అయితే లోపల ఏముంది? హృదయం. లోపల ఉన్న హృదయాన్ని మనం ఏం చేయాలంటే బయటికి కాదు శుద్ధి చేసుకుందాం. చక్కటి సబ్బు సింతల్లో లేకపోతే లిరిలో ఏదో సబ్బులు పెట్టి స్నానం చేసేసి చక్కగా మంచి బట్టలు కట్టేసుకొని చక్కగా మందిరానికి వస్తారు. అంటే అలాగ రావద్దని చెప్పలేదు, రండి మంచిదే, కానీ లోపల ముందు శుద్ధి చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి శుభవార్త 5:8 అదే మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మీరు ఎప్పుడైనా దేవుని చూశారండి? అమ్మా, మీరు ఎప్పుడైనా దేవుని చూశారా? నవ్వుతున్నారండి. చూడలేదంటారు ఎవరు? ఎందుకు చూడలేదు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని బైబిల్ చెప్తుంది. బైబిల్ వాక్యమైన తప్పు ఏంటండి? బైబిల్ వాక్యం తప్పు కాదు. మరి ఎందుకు దేవుని చూడలేకపోయాం? ఎందుకు చూడలేకపోతున్నారు అంటే హృదయంలో శుద్ధి లేదు, హృదయం శుద్ధి కాలేదు. హృదయంలో ఉన్న మార్కు సువార్తలో చెప్తున్నట్లుగా ఆ పాపాలన్నీ కూడా 7:21 ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసి పడేయాలి, బయటికి తీసేయాలి. యేసు రక్తం చేత కడగబడాలి, హృదయ శుద్ధి కావాలి. కానీ మనము బయటికి నటిస్తున్నాం, పరిచయిల్లాగా నటిస్తున్నాం. బయట గిన్నె పళ్ళాన్ని శుద్ధి చేస్తున్నామే తప్ప లోపల హృదయాన్ని, అంతరంద్రియంలో ఉన్న హృదయాన్ని మనం ఏం చేయట్లేదు, శుద్ధి చేయట్లేదు. ఆ హృదయంలో ఉన్న పాపం హృదయంలోనే పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు వింటాడా? ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి? హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? బైబిల్లో ఉంది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవే వినకపోవును. నీ హృదయంలో పాపం పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా, గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడంటండి. ఆ హృదయంలో ఉన్న పాపమును తీసేయాలంటే ఎలా తీసేస్తాం? హృదయంలో పాపాన్ని ఎలా తీయగలం? ఎలాగా? సామెతల గ్రంథం 28:13 చెప్తున్నట్లుగా అతిక్రమములను
దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడికి స్తోత్రం. అది తీసివేయడం అంటే చేతి తీసేసి ఏమి కావు ఇవి. యేసుక్రీస్తు రక్తం 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం వచ్చి కలవరిశిల్లో ప్రాణం పెట్టి రక్తం కాచాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా మన పాపాలను ఏం చేయాలంటే కడిగేసుకోవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలవారమై ఉంటామని చెప్తూ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అనే మాట కనబడింది అక్కడ. మన దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్య రక్తము మన హృదయం ఉన్న ప్రతి పాపాన్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది, కడిగేస్తుందంట. కాబట్టి యేసు దగ్గరికి రావాలి, యేసు ప్రభువారి దగ్గరికి రావాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మన అతిక్రమాలను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోద్దా? ఏమంటే ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో నీవు కనికరించబడతావో, నీ అతిక్రమాలు తుడిచిపెట్టబడతాయి. ఇదే అంతే తప్ప బయట కాదు శుద్ధి చేసుకోవడం. బయట శుద్ధి అవ్వాలి మంచిదే, కానీ లోపల కూడా హృదయం ఏమవ్వాలంటండి? శుద్ధి చేయబడాలి. పాయింట్ ఏం చెప్పాను నేను? ఆ దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు దేవుడు మనకు అన్నీ కూడా, అన్నీ అంటే ఏమో చెప్పాను నేను. ఏం చెప్పాను? అన్నీ అంటే తినడానికి ఆహారము, త్రాగడానికి నీళ్ళు, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి ఇల్లు, మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుడే తీరుస్తాడంట ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు. హల్లెలూయా. రెండోది దేవుని బిడ్డలారా, లోపల శుద్ధి చెయ్యాలి. బయట పళ్ళు గిన్నె బయటకు అడగబోయినట్లుగా బయట శుద్ధి చేయడం మంచిదే, బయట కూడా శుభ్రంగా ఉండాలి, లోపల హృదయం కూడా శుద్ధి చేయబడాలంటారు. మూడోది కూడా చెప్తాను ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము అంటే దూలము లాంటి పాపము. మొదట నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. ఆ తర్వాత ఎదురువానున్న కంటిలో ఉన్న చిన్న నలుసు లాంటి పాపం, అది చిన్న పాపం, చాలా చిన్నది. మనం ఘోరమైన పాపులము. మనకున్న పాపాలు మనం తీసివేసుకోం, కానీ ఎదురువాడిలో ఉన్న చిన్న నలుసుని మాత్రం మనం ఏం చేస్తామో వెతుకుతాము, ఏలెట్టి చూపుతాము. వేషధారి అన్నాడు. వారికి ఏం పేరు పెట్టాడు దేవుడు? చెప్పండి. వేషధారి అంటే గుళ్ళో ఒకలాగా, బయట ఒకలాగా వేషాలు మార్చడం. గంగిరెద్దు వేషాలు తెలుసు కదా మనకి. గంగిరెద్దు అంటే అది సెపరేట్గా పుట్టలేదు, అది ఆవుకు పుట్టిన పిల్లే, ఆ దూడపిల్లే. దానికి ఏం చేస్తారు వీళ్ళు? వేషాలు వేస్తారు అన్నమాట. దాని మీద బట్టలు వేస్తారు, దాని మెల్ల దండలు వేస్తారు. ఆడు ఒక బోరట్టుకొని వస్తాడు, అమ్మగారికి దండం పెట్టమంటే అది కాళ్ళు ఎత్తుతుంది. ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాను అన్నమాట ముందు. అది దాన్ని గంగిరెద్దు వేషాలు. ఈ వేషములు గంగిరెద్దు వేషము సుమ్మి మరి మోసము సుమ్మి, వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా, వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా, నీ వేషములు గంగిరెద్దు వేషము సుమ్మి మరి మోసము సుమ్మి, ఆత్మబలముననగనేమి అది తెలుసుకో, నీ అంతరంగ జీవితమును సరిగా చూసుకో. ఏంటంటే వేషధారణ ఎందుకయ్యే వెర్రి క్రైస్తవా, నీ వేషములు గంగిరెద్దు వేషము, అది మోసము. ప్రియా దేవుని బిడ్డలారా, గంగిరెద్దు వేషాలు అయ్యకండి. గుళ్ళో ఒకలాగా భక్తి పరుల్లా కనబడతాం, గుళ్ళో బయటికి వెళ్తే నీ నోటంటే సినిమా పాటలు వినబడుతున్నాయి. గుళ్ళో దేవుని పాటలు చక్కగా పాడతావు, బయటికి వెళ్తే నీ నోటి నుండే మళ్ళా ఆ బూతు పాటలు వినబడుతున్నాయి, బూతు మాటలు వినబడుతున్నాయి. ఒక సహోదరుని కోసం ఒక విశ్వాసం అంటుంది, ఆమె ఎందుకు దేవుని నమ్ముకుందో తెలియదండి పాస్టర్ గారు. కొలాయి దగ్గరకు వస్తుంది కానీ అంతా సుప్రభాతమే.
ఏంటంట కొలాయి దగ్గర ఏంటంట సుప్రభాతం, అమ్మగారు సుప్రభాతం పెడుతుంటే మిగతా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడచ్చా? వాళ్ళు బుద్ధి చెప్తున్నారు, వాళ్ళు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి బుద్ధులు ఆడుతున్నారు. మొదట మన కంటిలోనున్న దూలం తీసివేయాలి, ఆ తర్వాత పరుని కంటిలో ఉన్న నలుసుని వెదకాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ముందు మన పాపాలు, మన అతిక్రమాలు, దేవుడికి విరోధమైనవన్నీ కూడా మనము తీసివేయాలి. మన పాపాలు మన దగ్గరే పెట్టుకొని నీవే ఘోరమైన పాపిగా ఉండి ఎదరవాడిని ఎందుకు నిందిస్తున్నావు, ఎదరవాడిని ఎందుకు దూచిస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఒక పేరు పెట్టాడు, ఇలాంటి వారికి వేషధారి. మన వేషాలు గంగిరెద్ది వేషాల్లాగా ఉండడానికి వీల్లేదు. గుళ్ళో ఎలాగైతే ఉంటున్నామో బయట కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటగా మనం చేయవలసినవి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. రెండోది లోపల హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మూడోది నీ కంటిలోనున్న దూలమును తీసివేయాలి. ఆ తర్వాతే మొదట నీ పాపాలను తీసివేసుకోవాలి, మొదట నీ అతిక్రమాలను విడిచిపెట్టాలి, మొదట నువ్వు దూషణ మాటలు మానేయాలి, మొదట దేవునికి ఇష్టకరంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఎదురువాని గురించి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. చివరిది నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమున అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట చేయవలసినవి ఈరోజు మనం చెప్పుకున్నాం. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణం వేసేటప్పుడు అంట నీకు నీ సహోదరునితో లేకపోతే నీ పొరుగు వారితో ఏదైనా వైరం ఉందని నీకు అక్కడ గుర్తొస్తే, సమాధానం లేదని, ఐక్యత లేదని నీకు అక్కడ గుర్తొస్తే ముందు అర్పణం కాదు వేయవలసింది. నువ్వు వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడాలంట. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చి కానుక అర్పించాలంటండి. అలా చేస్తారు చాలామంది. అక్కతోటో చెల్లితోటో ఒక 4 సంవత్సరాలు మాటలు ఉండవు, కానీ దేవుని మందిలోనికి వచ్చి చక్కగా పాట పాడేస్తావు, సాక్ష్యం ఇచ్చేస్తావు, కానుకేసేస్తావు. కానీ దేవుడు ఏం చెప్పాడు? బలిపీఠం వద్ద నువ్వు అర్పణం అర్పిస్తున్నప్పుడు నీ ఎవరికి ఎంతోటైనా సమాధానం లేకపోతే మొదట వెళ్ళి వారితో సమాధానం పడండి, అప్పుడు వచ్చి అర్పణం అర్పించండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కానుక అర్పించేటప్పుడు, దేవునికి అర్పణం ఇచ్చేటప్పుడు ఒకవేళ ఎవరితో సమాధానం లేదని నీ సహోదరునితో అన్నాడు. అక్కడ బైబిల్లో ఏమైనా ఉంది? 25వ వచనం. నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే వెంటనే మొదట వెళ్ళి వారితో సమాధాన పడాలి. వారితో మనం ఏమవ్వాలి? సంవత్సరాలే మాట్లాడుకోవడాలు ఉండవు. వారితో సమాధాన పడరండి, అప్పుడు దేవునికి అర్పించానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొదట మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. 4వది సమాధాన పడాలి. మొదట మనం చేయవలసింది సమాధాన పడాలి. ఇంకా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయటం మానండి, మేలు చేయండి, సమాధానమును వెతకండి, దాన్ని వెంటాడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానం కొరకు వెతకాలి, వెతికి దాన్ని వెంటాడాలంటున్నాడండి. సమాధానమును వెతకాలి. మనం సమాధానం వెతికి ఏం చేయాలంటే వెంటాడాలంట. సమాధానమును మనం కోరుకోవాలి. బైబిల్లో అక్కడ కింద చాలా మాటలు ఉన్నాయి. నేను సమాధానమునకు కర్త అని బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుడు సమాధానకర్త, అల్లరికి కర్త కాదైనా సమాధానమునకే కర్త. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద మీరు పగ తీర్చుకోకండి. పగ తీర్చుకోవడం దేవుని పని. కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే సమాధానం. మొదట మనం సమాధానాన్ని కోరుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సమాధానం పడదాము. దేవుని యొక్క రాజ్యం ఏదని చెప్పాం?
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది దేవుని యొక్క రాజ్యం. మరి సమాధానం నీ దగ్గర లేకపోతే నిత్యరాజ్యం ఎలాగెళ్తాం? వాడు అందరితోటి మనం ఏం చేయాలంటే సమాధానంగా ఉందాము, అందరితో కలిసి ఉందాము. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మనం మొదట చేయవలసినవి ఏంటంటే ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఇంతవరకు నేను చాలా విషయాలు చెప్పాను, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని ఉంది అక్కడ. అన్నీ అంటే ఏంటో నేను తెలియజేశాను. రెండోది, హృదయమును శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. మొదట హృదయం శుద్ధి కావాలి, ఆ తర్వాత బయట అంతా కూడా శుద్ధిగా ఉండాలి. మనం రివర్స్ చేస్తున్నాం. ఆ హృదయంలో ఆ లోపల కరెక్ట్లేదు గిన్నె. ఇప్పుడు మీరు ఉదాహరణకి అన్నం వండడానికి ఒక పాత్ర ఉంటుంది. రాత్రి వండేశారు పాత్ర, దాన్ని మళ్ళీ పగలు వండాలనుకోండి మధ్యాహ్నం, దాన్ని బయటకు అడిగేసి లోపల కడకుండా అన్నం వండేస్తే చలి కొంపు వస్తుంది. అన్నం ఎలా ఉంటుంది? నీరు పడేస్తుంది, తినడానికి బాగోదు. ఆ విధంగానే మనం ఏం చేస్తాం, శరీరాన్ని శుద్ధి చేసేసుకున్నాం మంచిదే, కానీ లోపల కూడా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడలేదు అంటే అలాగే కంపు కొడుతుంది మన హృదయం కూడా. ఆహారం తినడానికి ఏ విధంగా పనిచేయదో ఆ విధంగానే దేవునికే పని చేయం మనం. కాబట్టి లోపల శుద్ధి చేయాలి. మూడోది నీ కంటిలో ఉన్న దూలమని, అనగా దూలము లాంటి పాపాన్ని తీసివేయండి. అప్పుడు ఎదురుబడిన కంట నలుసుని వెతకండి. నాలుగోది, సమాధాన పడాలి. మొదట సమాధాన పడాలి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రయత్నం ఆ విధంగా ఈ 4 విషయాలు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. రెండోది, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. మూడోది, మన కంటిలో ఉన్న దూలం లాంటి పాపాలన్నీ తీసేద్దాం. నాలుగోది, సమాధానాన్ని వెతుకుదాం, దాన్ని వెంటాడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె